తక్కువ ధరకు తిన్నంత బిర్యానీ అని ఆశపడుతున్నారా? పెళ్లి విందులో మటన్ తలకాయ అదిరిపోయిందని కడుపు నిండా ఆరగించేస్తున్నారా? బోటీ ఫ్రై ఏమి రుచి ఉందంటూ లాగించేస్తున్నారా? అయితే మీరు ఆసుపత్రి పాలవడం గ్యారంటీ. హైదరాబాద్లో కొందరు మాంసం దుకాణ నిర్వాహకులు పెళ్లిళ్లు హోటళ్లకు కుళ్ళిన మాంసాన్ని సరఫరా చేస్తున్నారు. మంది ప్రాణాలతో చెలగాటమాడుతూ తమ జేబులు నింపుకుంటున్నారు. హైదరాబాద్లో కుళ్ళిన మాంసంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. పాత బస్తీలో నిర్వహించిన దాడుల్లో కంగు తినే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాత బస్తీ అడ్డాగా మటన్ మాఫియా దంతా నడుస్తోంది. డబీర్పురాలో భారీగా కుళ్ళిన మటన్ను సీజ్ చేశారు. 4 నెలలుగా ఫ్రీజర్లలో కుళ్ళిన మాంసం నిల్వ ఉంచినట్టు తేల్చారు. ఆ మాంసాన్ని పెళ్లిళ్లు హోటళ్లకు సప్లై చేస్తున్నారు. కుళ్ళిన మాంసం దుర్వాసన రాకుండా వెనిగర్ వాడుతున్నారు. అక్రమ నిల్వల వ్యాపారి ముస్బా ఉద్దీన్ గోదాంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు జీహెచ్ఎంసీ సిబ్బంది దాడి చేసి మాంస నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుళ్ళిన మాంసం రవాణా అవుతోంది. శుక్రవారం మంగళహాట్లో 12 క్వింటాళ్లు, డబీర్పురాలో 2 క్వింటాళ్ల కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇటు వారం రోజుల వ్యవధిలో సుమారు 20 టన్నుల కుళ్లిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 10 మందిపై కేసులు నమోదు చేశారు. నగరం శివారు ప్రాంతాల్లో 50కి పైగా మాంసం నిల్వలు చేస్తున్న స్థావరాలను గుర్తించారు. ఎంతో కాలం నుంచి గుట్టుగా కుళ్లిపోయిన నాసిరకం మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరానికి అధిక శాతం కశ్మీర్ నుంచి మాంసం అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కుళ్లిపోయిన మాంసం నిల్వ చేసేందుకు 20 నుంచి 30 టన్నుల సామర్థ్యం గల రిఫ్రిజిరేటర్లను దుకాణదారులు ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. తాజాగా మాదాపూర్లోని ఓ రెస్టారెంట్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్, ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా మాంసాహారం తప్పనిసరిగా మారింది. పెళ్లి భోజనంలో నాన్ వెజ్ కు విపరీతమైన డిమాండ్. దీంతో అతిథులకు మాంసాహారం అందించేందుకు కొందరు కేటరింగ్ నిర్వాహకులు తక్కువ ధరకు లభిస్తుందనే ఉద్దేశంతో వీరి వద్దనే మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. నగరంలోని కొందరు ప్రముఖుల ఇళ్లలో జరిగిన కార్యక్రమాలు కూడా ఇదే మాంసం ఉపయోగించినట్లు సమాచారం. 12 టన్నుల మేకల యొక్క, గొర్రెల యొక్క తలకాయలు, కాళ్ళు, కిడ్నీలు, లివర్లు, తర్వాత ఇతర అవయవాలన్నీ కూడా దాంట్లో పూర్తిగా అన్హైజీనిక్ కండిషన్ లో వాళ్ళు అక్కడ స్టోర్ చేసి పెట్టి ఎన్నో రోజుల నుంచి నిల్వ చేసి వాటిని ఈ ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, హోటల్స్ కి సరఫరా చేస్తున్న విషయాన్ని వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయమై అతన్ని విచారించగా ఇంత పెద్ద మొత్తంలో మీకు ఇవన్నీ కూడా మీరు ఎలా సేకరించగలుగుతున్నారు, ఎక్కడి నుంచి చేయగలుగుతున్నారు అనే విషయాన్ని మనం విచారించినప్పుడు ఈ పూర్తిగా నార్త్ ఇండియా నుంచి ఈ యొక్క మేక తలలు, కాళ్ళు, తర్వాత అవయవాలన్నీ కూడా అక్కడి నుంచి అక్కడ సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వీటిని డీప్ ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి ఇక్కడ జరిగేటటువంటి ఫ్యాట్ వెడ్డింగ్స్ లలో కానీ, పెద్ద పెద్ద హోటల్స్ లో కానీ బల్క్ ఈ సప్లైస్ చేస్తూ వీళ్ళు లాభాలు ఆర్జిస్తున్నట్టుగా తెలిసింది.